గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ రోజు మనం చేసే దాన ధర్మాది కార్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అక్షజం అవుతాయి. అక్షజము అంటే అర్థం ఏంటంటే అనంతము అని అర్థం. ఇప్పుడు అనంతం అనేది తరగడానికి లేదు, తరుగు, దానికి తరుగు అనేటువంటిది లేదనమాట. ఇక్కడ మీరు ఒక బంగారం దానం చేశారనుకున్నాం, అదొక పర్వతంగా దానంగా చేసినట్లు లెక్క అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం కొన్ని దోషాలు స్వర్ణదానం చేయడం ద్వారా పోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ దోషాలు ఏవైనా మనకు తెలియకుండా చేసినటువంటివి ఏవైనా ఉంటే దీనివల్ల మనకి ఎప్పుడు ఇబ్బంది రాదనమాట. ఎందుకంటే ఇది తరగదు, ఈ ఫలితం అలా వెనకాల ఉంటూ ఉంటుంది. అలా మనం కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే అక్షయ తృతీయ అనేది బంగారాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడు కొనుక్కుంటే దరిద్రం వస్తుంది. దానం చేయడం ద్వారా ఏమవుతుంది, దోషాలు తొలుగుతూ ఉంటాయి. ఈ అక్షయ తృతీయ ప్రత్యేకించి కార్తీక మాసంలో మనం ఎలాగైతే దాన ధర్మాది కార్యాలు చేస్తే విశేషమైనటువంటి ఇది ఉంటుందో, మార్గశిరం, కార్తీకం ఇటువంటి పర్వదినాల్లో ఈ రోజున చేసేది అటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. మహాశివరాత్రి రోజు కానీ ఇటువంటి రోజుల్లో దాన ధర్మాది కార్యాలు చేయమంటారు. అటువంటి ఫలితాలని ఈ రోజున అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి మనకి అమ్మవారు సాక్షాత్కారంగా మనకి అనుగ్రహిస్తుంది అనమాట. ఈ రోజున చేసేటువంటి ఏ దానమైనా సరే మనం మనసా వాచా కర్మణ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ వేరే ఈ పాపాలు పోవాలి, ఆ పుణ్యం వచ్చేయాలనే దృష్టితో కాకుండా నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి, నేను సత్ప్రవర్తనతో జీవించాలని ఎప్పుడైతే అనుకుని మనం ఆ పని చేస్తామో, ఆ దాన ధర్మాది కార్యాలు చేస్తామో, అమ్మవారి అనుగ్రహం సాక్షాత్కారం తప్పకుండా లభించి దాని ద్వారా మనం ఇంకా వైభవోపేతంగా దాన ధర్మాది కార్యాలు చేయడానికి తగినటువంటి దారిద్ర్యాలన్నింటినీ కూడా తొలగిస్తూ అష్టైశ్వర్యాలని మనకు అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఎప్పుడైతే మనం దానం చేస్తామో, మనం 10 మందికి ఉపయోగపడాలి అనే దృష్టితో అవతల వాళ్ళు అవసరంలో ఉన్నారనే విషయాన్ని గ్రహించి ఎప్పుడైతే దానం చేస్తామో, భగవంతుడు మన దగ్గర ఏదైతే ఎంతైతే అవసరం అవుతుందో అంత దాన్ని మనకి ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతూ ఉంటే దానికి రెట్టింపైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంటాడు. ఆ ప్రత్యేకించి ఈ స్థానం ఈ రోజున ఈ పర్వదినం ఏంటి అంటే దీనికోసం ప్రత్యేకించనమాట. కాబట్టి అటువంటి పర్వదినం రోజున ఇటువంటి పూజాది కార్యక్రమం మనం చేసుకున్నాం. శుభ్రంగా అమ్మవారి అనుగ్రహంతో అటువంటి యోగ్యత మనకు కల్పించమని ప్రార్థన చేస్తాం.